హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకునే వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు 2026 గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయిందండి. ఎంతటి అద్భుతమైన ఒక సమయము అంటే ఇలాంటి సమయాన్ని ఇలాంటి టైం పీరియడ్ని మనం వదులుకున్నామంటే మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూడాల్సిందే. ఈ ఒక గోల్డెన్ టైం కోసం ఎంతమంది ఎంతలా ఎదురు చూస్తుంటారో, మా కష్టాలు తీరిపోతాయేమో, మా బాధలు తొలగిపోతాయేమో, మా అప్పులు తీరిపోతాయేమో, మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయేమో అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఒక్క గోల్డెన్ టైం కోసం. అలాంటి గోల్డెన్ టైం రానే వచ్చేసింది. అలాంటి అదృష్టపు టైం అన్నది బిగిన్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. అసలు ఇంతకీ ఏంటి? మనకు ఆగస్టు 21వ తేదీ వరమహాలక్ష్మి వ్రతం. ఈ వరమహాలక్ష్మి వ్రతం రోజున మీ గుమ్మానికి ఈ ఒక్క ఆకు కడితే చాలు, ఇమ్మీడియట్ గా స్పాట్ లో మీ విష్ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. మీరు కోరింది జరుగుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అయితే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అసలు ఆ ఆకేంటి? అంతలా అదృష్టాన్ని మార్చే ఆక అది అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. ఈ ఒక్క ఆకు ఎవరి గుమ్మానికైతే ఉంటుందో వరలక్ష్మి వ్రతం రోజున ఆ ఇంట్లోకి శాశ్వతంగా శ్రీ మహాలక్ష్మీదేవి గల్లు గల్లున గజ్జల శబ్దంతో, డబ్బుల మూటలతో, నవ్వుతూ నర్తిస్తూ వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టి శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అంతటి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఎవరి గుమ్మానికైతే ఈ ఒక్క ఆకు ఉంటుందో ఆ ఇంటి యజమాని తిరుమల శ్రీనివాసుడు అంతటి ధనవంతుడు అవుతాడు, కుబేరుడు అవుతాడు, కోట్లకు పడుగులెత్తుతాడు. ఈ సంవత్సరం మీరు మీ గుమ్మానికి ఈ ఒక్క ఆకు కట్టి చూడండి. వచ్చే వరలక్ష్మి వ్రతం లోపు మీ జీవితం ఎంతలా మారుతుందో మీ ఊహకు కూడా అందదు, కలలో కూడా ఊహించి ఉండరు. అంతటి ఒక అద్భుతానికి గురి అవుతుంది మీ జీవితం. మరి ఆకేంటి ఖచ్చితంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది నిజంగానే గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని అనుకోవాలండి. అదృష్టపు టైం అన్నది బిగిన్ అయిపోయింది కాబట్టి డోంట్ స్కిప్ అండి. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. అదే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువు వచ్చే సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి, కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో. మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు, నేరుగా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఒక్క సింగిల్ ఫోన్ కాల్ చాలు. ఎవరికి తెలియకుండా, మూడవ కంటికి తెలియకుండా మిమ్మల్ని సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ముఖ్యంగా భార్యాభర్తలకి, లవర్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసి వాళ్ళని మళ్ళీ ఒకటి చేస్తున్నారు, దూరమైన వాళ్ళని దగ్గర చేస్తున్నారు. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక మన వీడియోలోకి వస్తే, వరలక్ష్మి వ్రతం పేరులోనే ఉంది వర. అంటే మనం భక్తిగా, శ్రద్ధగా, నిష్కల్మషమైన మనసుతో ఎలాంటి వరాలు కోరినా ఆ వరాలను మనకు ప్రసాదిస్తుంది ఈ రోజు లక్ష్మీ అమ్మవారు. వరాలను కురిపించే రోజు, సిరులను కురిపించే రోజు, అష్టైశ్వర్యాలను కురిపించే రోజు. ఇలాంటి ఒక్క రోజున మీ గుమ్మానికి ఈ ఒక్క ఆకు ఉంది అంటే శ్రీ మహాలక్ష్మీదేవి మురిసి సంభ్రమాశ్చర్యాలు తేలిపోయి మీ ఇంట్లోనే ఆగిపోతుంది. మీ ప్రతి కోరికను తీర్చేస్తుంది, ప్రతి కష్టాన్ని తీర్చేస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగేటట్టు చేస్తుంది. అయితే ఏం చెయ్యాలి? మీరు చక్కగా వరలక్ష్మి వ్రతం రోజున ఇల్లు వాకిలి అంతా శుద్ధి చేసుకుంటారు, శుభ్రం చేసుకుంటారు, గుమ్మాలు అన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటారు, పువ్వులతో అలంకరిస్తారు, తోరణాలు కూడా కడతారు. ఈ తోరణం కట్టేటప్పుడు ఈ ఒక్క ఆకుతో మీరు తోరణం కట్టారంటే మీ దశ తిరిగిపోయింది. ఇక రాసి పెట్టుకోండి. 2026 ఆగస్టు 21వ తేదీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున నేను ఈ రెమెడీ చేశాను, నా గోల్డెన్ టైం ఈ రోజు స్టార్ట్ అయిపోయింది అంటూ ఒక
చోట మీరు రాసి పెట్టుకోండి పెద్దగా. దాన్ని లామినేట్ కూడా చేసి పెట్టుకోండి. ఎంతగా మీ జీవితం మారుతుంది. అయితే మీరు ఇక్కడ తోరణంగా కట్టాల్సినటువంటి ఆకు ఏంటి? మామూలుగా అయితే మామిడాకులతో కట్టుకుంటుంటాం. మరి ఇక్కడ అంతా ముఖ్యమైన ఒక ప్రత్యేకమైన ఆకు ఏంటి అంటే అశోక చెట్లు ఆకు. అశోక చెట్టు ఆకులు. మనకు తెలుసు అశోక చెట్లు రోడ్డు వైపులో ఉంటాయి. చాలా ఎత్తుగా పొడగ్గా ఉంటాయి. వాటి ఆకులు కూడా సన్నగా పొడుగ్గా ఉండి ఇటువైపు అటువైపు జిగ్జాగ్ కటింగ్ షేప్లో ఉంటాయి. ఆ ఆకులను తెంపుకొచ్చుకోండి. ఆ ఆకులకి శుభ్రంగా కడిగి తుడిచి మధ్యలో పసుపుతో బొట్టు పెట్టండి. ప్రతి ఆకుకి కూడా ఆకు మధ్యలో పసుపు బొట్టు పెట్టండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినట్టు. పసుపు ఎందుకు అంటే మనకు గురుబలం కోసం, గురు అనుగ్రహం కోసం, గురు కృప కోసం, లక్ష్మీ అమ్మ అనుగ్రహంతో పాటు గురువు ఒక అనుగ్రహం ఉంటే ఇంకా మన జీవితంలో సాధించలేనిది ఏదైనా ఉంటుందా? ప్రతి ఒక్కటి మన సొంతం అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి పాసిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు లెక్కకి 15 అశోక చెట్టు ఆకుల్ని తీసుకోండి. 15 ఆకులకి కూడా మధ్యలో ఈ పసుపు బొట్టు పెట్టి తోరణంలా కట్టండి. ఆ తర్వాత మీరు గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోండి. అయితే ఒక్క ఆకే కదా, ఆకులో ఎంత శక్తి ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకు ఇది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు ఆకర్షణ అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. మీ కోరికలు తీరుతాయి, కళలు తీరుతాయి. ఇంట్లో దరిద్రం అన్నది ఉండదు, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా చక్కగా అనుకూలించబడుతుంది. అయితే ఆ ఇంటి యజమానికి ఎంతో మేలు చేస్తుంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఒకవేళ మాకు ఈ అశోక చెట్టు ఆకులు దొరకలేదు అన్న వారు మామిడి ఆకులను తీసుకొని, మామిడాకులు కూడా 15 ఆకులే తీసుకోండి. దానికి కూడా మధ్యలో పసుపు బొట్టు పెట్టండి. సేమ్ ఇలానే తోరణంగా కట్టండి. ఇలా చేశారంటే లక్ష్మీ అమ్మ అనుగ్రహం ఉంటుంది. అలాగే గురువు అనుగ్రహంతో మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. సంవత్సరం తిరిగేలోపు కొత్తింట్లో అడుగు పెడతారు. ఆ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. పెళ్లి జరగని వాళ్ళకు పెళ్లిళ్ళు, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు, అప్పుల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. జాబ్ కోసం, ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళైతే లైఫ్లో సెటిల్ అవుతారు. ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందండి. అనుకున్న పనులు జరగట్లేదు, కోర్టు కేసులు ఆగిపోతున్నాయి, పెళ్లిళ్ళు జరగట్లేదు, సంతానం కలగట్లేదు, ఇలా ఎవరైతే అన్ని విధాలుగా బాధపడుతున్నారో, అప్పులు తీరలేదని, అలాగే సంపాదన మీరు క్రియేట్ చేసుకోలేకపోతున్నారో, డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నారో అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఒక్క ఆకుని మీ గుమ్మానికి కట్టి చూడండి. మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో తిరుమల శ్రీనివాసుడి అంతటి ధనవంతులు ఖచ్చితంగా అవుతారు. మీ లైఫ్ మారుతుంది. ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం రోజున ఈ చిన్న ఉపాయము చేసి చూడండి. వచ్చే వరలక్ష్మి వ్రతానికి మీ జీవితం ఎంతలా మారుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు.